ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురైతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఇప్పటికే అర్థమైంది అనుకుంటా నేను ఈ పాట ఎందుకు అందుకున్నానో. అసలు ఈ పాట నా నోటి నుంచి వచ్చింది కానీ లెక్కకైతే మన రాజకీయం లీడర్లు ఛాలెంజ్లు చేసుకునే ఛాలెంజ్ రాయిళ్ళు ఇగో వీళ్ళే వాడుకుంటుర్రు. పారి ముచ్చట పురాగా అరుచుకుందాం. ఎలక్షన్లో ఒడిచిన కాడికి వెళ్ళి ఓపిక పట్టి పట్టి కండ్లల్ల వత్తులు వేసుకొని ఎదురు చూసిన అల్లరానే వచ్చింది. గదేనొల్లా ఎంపీ ఎలక్షన్లు అయ్యే కదా. ఇక మన పక్క రాష్ట్రం ఆంధ్రల ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా నడిచినాయి. ఆడ జగన్ పార్టీకి చంద్రబాబు పెబ్బగును కూటమికి నడమ తగాఫార్ నడిచింది. ఇక దేశం అంతా మొత్తం 7 విడతలల్లా జనం లైన్లలో నిలబడి ఓట్లేసిరు. ఆ ఓట్ల పెట్టెలను ఫుల్ సెక్యూరిటీ పెట్టి తాళాలు గీలాలు వేసి బందోబస్తుగా కావలుగాసిరు. ఇక మంగళవారం నాడు తాళాలు తీసి లెక్క పెడతారు. పొద్దుగా లేడీస్ అందే ఓట్ల పెట్టెలు తెరుస్తారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, మీ ఎంపీ ఎవరు ఓడిపోతారు, ఇవన్నీ అమ్మటాల వరకు తెలిసిపోతుంది. ఇక దేశనంతటా ఓట్లు లెక్కబట్టి ఎక్కడిదక్కడ అయిపోయే వరకు పొద్దుకుతుంది. మనకు కొత్త ప్రధాని ఎవరు, మీకు ఎంపీ ఎవరు, ఏంది కథ, జనాలు ఎడుతుక్కున్నారు, గవన్నీ మంగళవారం నాడు తెలిసిపోతుంది. అన్నట్టు మన తెలంగాణ సంగతి తీస్తే మన కాడ మొత్తం 17 ఎంపీ సీట్లకు 525 మంది పోటీ పడ్డారు. వీళ్ళందరూ ఎవరి కాళ్ళు మేమే గెలుస్తాం అని చెప్పుకుంటారు. కానీ గెలిచేది 17 మందే. ఆ 17 మంది ఎవరో తెల్లారితే ఎరకైతుంది. అట్లుంటే దేశం మొత్తంలో 543 ఎంపీ సీట్లకు ఓట్లైనాయి కదా. ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందో ఆ పార్టీ తరఫున ఒక లీడరు ప్రధాన కుర్చీలో కూర్చుంటాడు. ఆయననే మనకు ప్రధాన అన్నట్టుగా. అసలైతే ఓట్లేసిన మనకి ఎట్లుంటది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, మనకి ఎంపీ ఎవరైతారు, ఆంధ్రలో ఎవరు గెలుస్తారు అని తాపకోసారి అనుకుంటూనే ఉన్నామా. మనకే గిట్లుంటే మరి పోటీ చేసిన వాళ్ళకి ఇంకెట్లుండాలి కదా. అసలు నిద్ర పడుతుందా వాళ్ళకు? పవర్ఫుల్ నిద్ర గోళీలేసి పండుకోబెట్టిన నిద్ర రానే రాదు కావచ్చు. అంతే కదా, అంత టెన్షన్ ఉంటుంది. మరి ఇక ఈ ఓట్ల ఎవరు గెలుతుర్రు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది, ఇవన్నిటి గురించి పొద్దుటి సందే మన టీ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం. పొద్దుగాల 6 సందే టీ న్యూస్ పెట్టుకొని చూడాలి మీరు.